మొత్తానికి చూస్తున్నారు కదా, మార్చి నెల ఎండింగ్ లోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎలా ఉండబోతుందో పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉందంటున్నారు. డాక్టర్లు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. చెప్పినట్లుగా వడగాల్పుల తీవ్రత ఉదయం 11 గంటలు దాటిన కాడి నుంచి తీవ్రత ఎక్కువైందని చెప్పవచ్చు. ఈరోజు మనం రోడ్ల మీద ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారి, దాని కారణం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనం కూడా దాహార్తిని తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ని, అలాగే జ్యూసుల్ని, ఇలా త్రాగే పదార్థాలను తీసుకుని సేద తీరుతున్నారు. అలాగే ముతక పిల్లలు కూడా ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళే దారి కూడా కనపడలేదు. ఈరోజు ఏపీ మొత్తంగా చూసుకుంటే 108 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. వాళ్ళు చెప్పినట్లుగానే ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాని గురించి ఈ రోజంతా కూడా ఈ వడగాల్పుల దెబ్బలు తినకుండా ఉండాలంటే అందరూ కూడా ఇంటి నుంచి బయట రాకుండా ఉండటమే క్షేమకరం. చూస్తున్నారు కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. ఇప్పుడే 40 డిగ్రీలు చూస్తున్నామంటే ఇంకా రాబోయే రోజుల్లో 50 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఈసారి ఎండలు భయపెట్టబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. పిల్లల విషయంలో, పెద్దల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇది వాటి అటు ఎండల తీవ్రతకు సంబంధించిన స్పెషల్ ట్రాక్.